హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రాజీవ్ యువ వికాసం పథకం. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఈ పథకం ఒక గోల్డెన్ ఛాన్స్. ఇందులో సాయం ఎలా వస్తుంది, ఖచ్చితంగా గ్యారంటీనా, ముఖ్యంగా కన్సెంట్ లెటర్ అంటూ ఎందుకు గందరగోళం జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే మీకు ఒక్క డౌట్ కూడా మిగలదు. కాబట్టి లైక్ బటన్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా రాజీవ్ యువ వికాసం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక స్కీమ్. దీని లక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ పథకానికి ఎంపికైన వారికి 1,00,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు రాయితీపై అందనున్నాయి. ఈ డబ్బుతో మీరు షాప్, స్మాల్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటివి స్టార్ట్ చేయవచ్చు. ప్రభుత్వం దీనికోసం 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీనితో 5 లక్షల మందికి సాయం చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఏప్రిల్ 14, 2025 వరకు గడువు ఉంది. అధికారుల అంచనా ప్రకారం మొత్తం 20 లక్షల దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్లు కావాలో డీప్ గా చూద్దాం. నెంబర్ 1, తెలంగాణలో నివాసం ఉండాలి. దీనికి ఆధార్ లేదా రేషన్ కార్డు రుజువుగా కావాలి. నెంబర్ 2, ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. నెంబర్ 3, వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని కేసుల్లో సడలింపు ఉండవచ్చు. నెంబర్ 4, ఆదాయ పరిమితి ఉంటుంది. దీనికి ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు ఉండాలి. నెంబర్ 5, కుల ధృవీకరణ పత్రం 2016 తర్వాత జారీ చేసినది కావాలి. ఎందుకంటే పాత సర్టిఫికేట్లు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇందులో అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు బ్యాంక్ పాస్బుక్ కాపీ కావాలి. ఈ అకౌంట్ ద్వారానే సబ్సిడీ జమ అవుతుంది. ఇప్పుడు కీలక ప్రశ్నలు. సాయం ఖచ్చితంగా వస్తుందా, ఎప్పుడు వస్తుంది, డీప్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. అప్లికేషన్ గడువు ఏప్రిల్ 14, 2025 వరకు ఉంది. ఏప్రిల్ 15 నుంచి మే 31, 2025 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆమోదం తప్పనిసరి. జూన్ 2, 2025 తెలంగాణ ఆవిర్భావ దినం నుంచి సబ్సిడీ మరియు రుణాలు విడుదల చేయడం స్టార్ట్ అవుతుంది. మరి ఖచ్చితంగా రుణాలు విడుదలవుతాయా? అప్లై చేసినంత మాత్రాన అందరికీ సాయం రాదు. ఎందుకంటే 20 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 5 లక్షల మందికే బడ్జెట్ సరిపోతుంది. ఇప్పటి వరకే 11 లక్షల మంది అప్లై చేసుకున్నారు. టైం అయిపోయే వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తుదారుల సంఖ్య 20 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. అంటే 25% మంది మాత్రమే ఫస్ట్ ఫేజ్ లో సెలెక్ట్ అవుతారు. అర్హత, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండడం మరియు ప్రాధాన్యతల ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. ఉదాహరణకు సంబంధిత రంగంలో అనుభవం లేదా స్కిల్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు. బడ్జెట్ పెరిగితే లేదా సెకండ్ ఫేజ్ ప్లాన్ చేస్తే మిగిలిన వాళ్లకు కూడా అవకాశం రావచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి డిలే అవుతుందా? స్క్రీనింగ్ ప్రాసెస్ లో జాప్యం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమస్యలు లేదా బ్యాంకుల నుంచి రుణం మంజూరులో ఆలస్యం జరిగితే డిలే అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కన్సెంట్ లెటర్. దీన్ని డీప్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. కన్సెంట్ లెటర్ అంటే ఏంటి? ఇది బ్యాంక్ మేనేజర్ రాసే ఒక లెటర్. ఇందులో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం ఇవ్వడానికి బ్యాంకు సమ్మతి తెలుపుతుంది. ఈ లెటర్ బ్యాంక్ లెటర్ హెడ్ పై ఉండి సంతకం చేసి ఇవ్వాలి. ఈ లెటర్ ఎందుకు కావాలి? సబ్సిడీ ప్లస్ రుణం కాంబినేషన్. ఈ పథకంలో సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది, కానీ రుణం బ్యాంకులు ఇవ్వాలి. బ్యాంకు ఈ రుణం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే సబ్సిడీ కూడా రిలీజ్ కాదు. కన్సెంట్ లెటర్ బ్యాంకు కమిట్మెంట్ ని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రాసెస్ స్మూత్నెస్. బ్యాంకు రుణం ఇవ్వడానికి తన అంతర్గత నిబంధనల ప్రకారం ఒక అధికారిక డాక్యుమెంట్ కావాలి. ఈ లెటర్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. పారదర్శకత. ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా నడపాలని చూస్తుంది. బ్యాంకు సమ్మతి లేకుండా సబ్సిడీ జమ చేస్తే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. మరి ఈ లెటర్ గురించి ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? అధికారిక గైడ్ లైన్స్ లో కన్సెంట్ లెటర్ అని స్పష్టంగా రాయలేదు. దీనికి కారణం ప్రభుత్వం సాధారణ డాక్యుమెంట్ లిస్టు మాత్రమే ఇచ్చింది. బ్యాంకు సంబంధిత డీటెయిల్స్ జిల్లా స్థాయి అధికారులు లేదా బ్యాంకులే హ్యాండిల్ చేయాలని వదిలేసుండొచ్చు. ఆచరణలో కొన్ని బ్యాంకులు ఈ లెటర్ అడుగుతున్నాయి. ఇది స్థానిక లెవెల్లో తీసుకున్న డెసిషన్ గా కనిపిస్తుంది. మరి ఈ లెటర్ ఎలా తీసుకోవాలి? మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి మేనేజర్ గారితో మాట్లాడండి. నేను రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అప్లై చేస్తున్నాను, రుణం ఇవ్వడానికి మీ సమ్మతి లెటర్ కావాలి అని చెప్పండి. వాళ్ళు లెటర్ హెడ్ పై రాసి సైన్ చేసి ఇస్తారు. ఈ లెటర్ లేకపోతే ఏమవుతుంది? కొన్ని బ్యాంకులు ఈ లెటర్ లేకపోతే రుణం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. దీనివల్ల సబ్సిడీ కూడా ఆగిపోతుంది. కాబట్టి సేఫ్ సైడ్ లో ఉండాలంటే ఈ లెటర్ తీసుకోవడం మంచిది. కానీ మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా కన్సెంట్ లెటర్ కావాలని చెప్పలేదు, కానీ బ్యాంకులు అడిగే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా ఏంటంటే, ఈ పథకం నుంచి సాయం పొందాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెంబర్ 1, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా రెడీ చేసుకోండి. ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి. నెంబర్ 2, బ్యాంక్ తో ముందుగానే కన్సెంట్ లెటర్ గురించి కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే తీసుకోండి. నెంబర్ 3, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లేదా ప్రజాపాలన సేవా కేంద్రంలో కాంటాక్ట్లో ఉండండి. సో రాజీవ్ యువ వికాసం ఒక గ్రేట్ అవకాశం, కానీ సరైన ప్లానింగ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.